అరే ముసలోడా, డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోతే అప్పు ఎందుకు తీసుకున్నావురా? క్షమించండి సార్, పొరపాటు జరిగింది. ఈ రోజు రాత్రి లోపల డబ్బులు తప్పకుండా తిరిగిస్తాను. ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు రాత్రి కల్లా 75,000 రూపాయలు నాకు కావాలి, లేకపోతే నీ పరువు ఊరిలో తీయిస్తాను. నాన్న ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బిడ్డ, మీ అమ్మ కిడ్నీ ఆపరేషన్ కోసం సర్పంచ్తో 75,000 అప్పు తీసుకున్నా. సర్పంచ్ చూస్తే నాకు రాత్రి కల్లా 75,000 కావాలి, లేకపోతే నీ ఈ పరువు మర్యాద తీస్తాను. రాత్రి లోపల 75,000 ఎక్కడి నుంచి తెచ్చేది? డబ్బు ఇవ్వకపోతే ఊరిలో ఉన్న పరువు పోతుంది. అన్న భయపడకండి, నేనున్నాను. సర్పంచ్కి డబ్బులు నేను తెచ్చి ఇస్తాను. రాత్రి కల్లా సర్పంచ్కి 75,000 ఎలా ఇయ్యాలబ్బా? ఇయ్యకపోతే నాన్న పరువు పోతుంది. ఎవరి దగ్గరైనా పోయి పని అడుగుతాను. సార్, నాకు పని కావాలి. ఏ పని అయినా చేస్తాను. రోజు కూలి అయినా సరే డబ్బు కావాలి. మాకు అనుభవం ఉన్నవాళ్లే కావాలి. నీలాంటి వాళ్లకు ఇక్కడ పని లేదు. హే దేవుడా, నాకొక దారి చూపించు. ఈరోజు నాన్న పరువు కాపాడాలి. పక్కన పల్లెటూరిలో కుస్తీ ఛాలెంజ్ నడుస్తుంది. గెలిచిన వారికి 25 లక్షలు. పక్కన పల్లెటూరిలో కుస్తీ ఛాలెంజ్. ఇది నాకు మంచి అవకాశం మా నాన్న పరువు కాపాడడానికి. ఈ గ్రామంలో ఎవడైనా ఉన్నాడా ఈ పైల్వాన్ను కుస్తీలో ఓడించగలిగేవాడు? ఉంటే ఈ కుస్తీ రింగ్ లోకి రండి. ఆగు సర్పంచ్, ఈ పైల్వాన్ను నేను ఓడిస్తాను. నా నాన్న కోసం, నా కుటుంబం కోసం. ఈ మ్యాచ్ లో గెలిచిన వాడికి బహుమతి 25 లక్షల రూపాయలు. మిత్రులారా, ఈ మ్యాచ్ నా జీవితం. ఈ డబ్బుతో నా నాన్న తల వంచుకోకుండా చూస్తాను. ఫ్రెండ్స్, ఈ పోటీని ఎలాగైనా గెలవాలి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు బలం ఇవ్వండి. హల్క్! హల్క్, నేను ఓడిపోయాను. నన్ను వదిలిపెట్టాయి. ఈ పోటీలో విన్నర్ హల్క్ 25 లక్షలు గెలుచుకున్నాడు. ఒరై సర్పంచ్, తీసుకో నీ డబ్బులు. ఇంకోసారి మా నాన్న జోలికొచ్చావో నీ అంతు చూస్తా. నాన్న హల్క్ నీలాంటి కొడుకు ఉండటం నా అదృష్టం. మీకు మీ నాన్న అంటే ఎంత ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.